హాయ్ గైస్, మనం ఈరోజు ట్రయంఫ్ ట్రాకర్ అయితే రివ్యూ చేయబోతున్నాము. దీన్ని ట్రాకర్ అని ఎందుకు అంటారంటే ఫ్లాట్ ట్రాకింగ్ రేసింగ్ నుంచి దీన్ని ఇన్స్పైర్డ్ అయితే చేశారు. దీని లుక్, బాడీ వర్క్, ఎట్ ద సేమ్ టైం ఎర్గనామిక్స్, ఎవ్రీథింగ్. సో ఈ బైక్ వచ్చేసి 349cc లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్, ప్రొడ్యూసింగ్ 39.5 bhp, 32 Nm ఆఫ్ టార్క్. సో ఇందులో మనకి రైడ్ బై వైర్ థ్రాటిల్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ వస్తుంది. సో ట్రాకర్ అండ్ థ్రక్స్టన్ అనేది కొంచెం పవర్ ఫిగర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు స్పీడ్ అండ్ స్క్రాంబ్లర్. 39.5 bhp అనేది డే టు డే కమ్యూట్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం వీకెండ్ రన్స్ పుల్ చేయాలన్నా చాలా బాగుంది దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే. సో దీంట్లో మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే వైడ్ హ్యాండిల్ బార్ ఉంటుంది. ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే సిమిలర్ టు స్క్రాంబ్లర్ లాగానే ఉంది. ఈ సైడ్ ప్యానెల్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వన్ ఆఫ్ ద యూనిక్ ఎగ్జాస్ట్ సౌండ్ అని చెప్తాను అండర్ 400cc కేటగిరీలో. మనకి దీంట్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎల్ఈడి సెటప్ ఉంటుంది. డే టైం కదా మనకి ఇలాగ అనిపిస్తుంది, నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో అయితే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్రంట్ వచ్చేసి యూఎస్డి ఫోక్స్, రేర్ వచ్చేసి మోనోషాక్. మనకి ఇందులో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ట్యాంక్ చూసుకుంటే కొంచెం మస్క్యులర్గా కనిపిస్తుంది. దీని ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. చూడండి ఎంత యూనిక్గా అనిపిస్తుందో. సో స్లైట్గా రివైవ్ చేద్దాం. సో దీని టైర్స్ అయితే స్లైట్గా నాబీ టైప్ ఉంటాయి, ఎందుకంటే బెటర్ గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే స్పీడ్ అండ్ స్క్రాంబ్లర్ బోత్ మిక్స్ చేస్తే ఈ బైక్ అని చెప్పుకోవచ్చు. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి ఇందులో. బాయ్స్, లెట్స్ రైడ్. దీని స్విచ్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సౌండ్ వినండి. రికార్డింగ్, ఎస్. లెట్స్ గో, లెట్స్ పుల్. అమ్మా ఏమన్నా ఉరుకుతుంది బండి. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. మజా అంటే మజా వస్తుంది నడుపుతుంటే. అబ్బా ఏం పుల్లి వస్తుంది ఇది. ఇన్సెన్లీ బ్యూటిఫుల్. పవర్ టు వెయిట్ రేషియో అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఒక్క ప్లేస్లో కూడా నాకు హెవీగా అనిపిస్తలేదు ఈ బైక్ అయితే. ఇప్పుడు ఇది ఎంత ఈజీగా కట్ చేస్తుందో చూద్దాం. అబ్బా చాలా అంటే చాలా బాగా కట్ చేస్తుంది. ఈజీగా కట్ చేసుకోవచ్చు ట్రాఫిక్లో కూడా మనం దీన్ని. ఎంత స్మూత్గా కట్ చేసుకోవచ్చు అంటే అంత స్మూత్గా కట్ చేసుకోవచ్చు. నాకు బ్రేక్ ఫీడ్బ్యాక్ చాలా మంచిగా అనిపించింది దీన్ని అయితే. ట్రయంఫ్, యూ బిల్డ్ ఎ బ్యూటీ. దీన్ని ఏమంటారు అంటే ట్రయంఫ్ వాళ్ళు బోర్న్ ఇన్ డర్ట్, బిల్డ్ ఫర్ స్ట్రీట్ అని అంటారు. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫన్ అనిపిస్తుంది బైక్ నడుపుతుంటే. కొంచెం ట్రాఫిక్లో కూడా ఇలా హీటింగ్ అయితే నేను ఇంతవరకు అయితే ఏమంత అనిపించలేదు. నేను తక్కువనే నడిపినా అనుకో, బట్ స్టిల్ ఇట్స్ అమేజింగ్. ఇక కిందికి వెళ్ళిపోయి బైక్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది.
ఆన్ రోడ్ ప్రైస్ అయితే 3,16,000. మీకు కావాలంటే టెస్ట్ రైడ్ కావాలన్నా, మీకు ఇంకా ఏమన్నా ఎంక్వైరీ డీటెయిల్స్ కావాలంట ఉప్పల్ ట్రయంఫ్ షోరూమ్కి వచ్చి కనుక్కోండి. చాలా మంచిగా హెల్ప్ చేశారు వాళ్ళైతే నాకైతే. అంత కాదు, లెఫ్ట్ హ్యాండ్ నుంచి కొట్టేద్దామా, రైట్ హ్యాండ్ నుంచి కొట్టేద్దామా. కొనే కదా షోరూమ్.